పాకం తయారీ విధానం చూపిస్తున్నాను మీకు. 2 కప్పులు శనగపిండి జల్లించుకోవాలి. 4 కప్పులు పంచదార వేసి పాకం వచ్చేలాగా చూసుకోవాలి. పాకము గట్టి పాకము రావాలండి. దీనికి బడ్డీ కొట్లోలాగా ఉంటుంది మైసూరు పాకం. గట్టిగా పాకం వచ్చాక శనగపిండి వేసి తిప్పుతూ కాగిన నూనెని దాంట్లో వేసుకుంటూ మనము కలుపుకోవాలి. మనము తీసుకున్న నూనె కరెక్ట్గా సరిపోతుందండి దానికి, మనము తీసుకున్న శనగపిండికి. అప్పుడు మనము కొంచెం కొంచెం పోసుకుంటూ శనగపిండిని మనము రెడీ చేసుకోవాలి. రెడీ అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనము దాంట్లోకి కొంచెము నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని అయిపోయిన మైసూరు పాకాన్ని దాంట్లో వేసుకొని చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఆరిపోయినాక ఒక ప్లేట్లోకి తిప్పి మనము దాన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఇది బడ్డీ కొట్లో అమ్మే మైసూరు పాకము గట్టిది ఉంటుందండి, కానీ టేస్ట్ సూపర్గా ఉంది. అందరూ చేసి టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను.